हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुवासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిభం. తెల్లని నామం, పాయని కిరీటం, సొగసైన నాసిక, తొలుకాడే నగవు, మకర కుండలాలు, కాంతితో నిగనిగలాడే చెక్కిళ్ళు, దొండపండు లాంటి కళకళలాడే పెదవులు, మిగుల విడుదలై దయతో చూసి ఉండే కాంతులినే కనుగంటి చూపులు కలిసి ప్రకాశిస్తున్న శ్రీవేంకటేశ్వర స్వామి ముఖార విందము నిరంతరము నా మనసులో ఉండుగాక. ఇలా నిండుగా ఆ స్వామిని చూడాలని, ఎప్పుడూ ఆయన్ని మనసులో ఉండాలని మనం కోరుకుంటాం. ఆయన అలా నిండుగా ఉండటానికి ఆ నకసిక పర్యంతం ఆయన అనేక రకాలైనటువంటి పూలతోటి అలంకరించబడి ఉంటాడు. ఈ పూలన్నీ ఇక్కడ ఉండటానికి కారణమైన ఒక భక్తుని గురించి ఈ శనివారం మనం చెప్పుకుందాం. పూర్వం శ్రీరంగపట్నంలో రామానుజుల వారు విశిష్టాద్వైతం గురించి ఆయన యొక్క శిష్యులకు చెప్తూ ఉండి, శ్రీరంగాన్ని భోగమండపమని, కంచిని త్యాగమండపమని, వెంకటాచలాన్ని పుష్పమండపం అని అంటారు అని చెప్పి, వెంకటాచలానికి వెళ్ళి ఎవరైతే స్వామివారి కోసం పుష్పాలు తయారు చేస్తారో వారిని స్వామివారు అనుగ్రహిస్తారు అని చెప్పినప్పుడు, ఆ శిష్యుల్లో ఉన్నటువంటి అనంత వార్లు లేచి, స్వామి నేను వెళ్తాను అనే గురువుగారిని ఆజ్ఞ అడిగాడు. గురువుగారు దీవించి పంపగా అక్కడి నుంచి ఆయన వచ్చి స్వామివారి సేవ చేసుకుంటూ తిరుమల ఆ అడవిలోనే ఆయన ఒక ఇంటిని ఏర్పరచుకొని చెరువు తవ్వుతూ ఉన్నాడు. కొన్ని రోజులు పని బాగా సాగింది. కానీ ఆ అనంతాళ్ళ వారి యొక్క భార్య ఆమె గర్భవతి. ఈయన తవ్వటము, ఆమె అలాగే ఆ మట్టి తీసుకెళ్ళి దూరంగా పోయటము జరుగుతూ ఉండేది. ఒకనాడు ఒక బాలుడు వచ్చి, నేను కూడా మీకు సహాయం చేస్తాను అన్నాడు. అనంతాచార్యుల వాళ్ళు ఉండి, నువ్వేంటయ్యా సహాయం చేసేది, చిన్నపిల్లవాడివి, నువ్వు పని చెడగొడతావు, వెళ్ళు అన్నాడు. కొంతసేపటి తర్వాత తట్టతో వెళ్ళిన ఆ భార్య చాలాసేపటి వరకు రాలేదు. ఈమె ఎక్కడికి వెళ్ళిందా ఆయన అని వెతుక్కుంటూ వెళితే, ఈ బాలుడు ఆమె దగ్గర తట్ట తీసుకొని ఆ తట్టని వేరే దగ్గర పెడుతూ ఆ అమ్మని రకరకాల మాటలతోటి సంతోషపరుస్తూ ఉంటే ఆమె ఎంతో సంతోషంగా హాయిగా నవ్వుతూ ఉంది. అప్పుడు అనంతాళ్ళ వాళ్ళకు కోపం వచ్చింది. నువ్వు పని చెడిపోయిందే కాకుండా మా పని కూడా చెడగొడతావా అని చెప్పి చేతిలో ఉన్న గడ్డబారతోటి స్వామివారి వెంటబడ్డాడు. అలా పరిగెడుతూ వెళ్ళినటువంటి బాలుడు తిరుమల ప్రధాన ద్వారం శంఖనిధి పద్మనిధి దగ్గరకు వెళ్ళారు. ఇంతలో కోపం ఎక్కువైనటువంటి అనంతాచార్యులు ఆ గడ్డపారని విసరగా ఆ గడ్డపార బాలుడికి తగిలి అక్కడే పడిపోయింది. కానీ బాలుడు కనపడలేదు. అది సాయంకాలం సమయం అయిపోయింది. ఇంతలోకి లోపల నుంచి పెద్ద కలకలం వినిపించింది. అనంతాళ్ళ వారు వెళ్ళి ఏమైందని అడగా అర్చకులు లోపల ఉన్నటువంటి మూలమూర్తి అయిన స్వామివారి యొక్క గడ్డం దగ్గర నుంచి రక్తం ధారగా కారుతోంది అన్నారు. వెంటనే ఆయన గడ్డానికి పచ్చకర్పూరం అద్దారు. ఆ విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడాను స్వామివారికి పచ్చకర్పూరం అద్దుతూ ఉంటారు. అప్పుడు సాక్షాత్తు స్వామివారే తన పనికి వచ్చారని చెప్పి తెలుసుకున్నటువంటి అనంతాచార్యుల వారు ఇంకా ఎంతో కష్టపడి ఆ పుష్పవనాన్ని ఏర్పాటు చేసి, ఆ చెరువుతోటి పూలను ఏర్పాటు చేసి రోజు స్వామివారి గర్భాలయానికి ఈశాన్య మూలలో యమునోత్తరై అనే ఒక పుష్పమండపాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు అక్కడ పూలను ఉంచి ఆ పూలను రకరకాలుగా కట్టి ఆ పూలను స్వామివారికి సమర్పిస్తూ రోజు ఉదయం లేవగానే
పూలను కోస్తూ ఈ పూలను ఈరోజు ఏ విధంగా కట్టాలి, ఈ పూలను కట్టిన తర్వాత ఆ ఏడుకొండల వాడు ఏ విధంగా ఉంటాడు అని ఇలా మురిసిపోతూ స్వామివారికి అలంకరించి మరలా రాత్రి వచ్చి పడుకున్న తర్వాత రేపోదయం ఎలా చేయాలి, ఇలా ఆయన ధరించిపోతూ ఉన్నాడు. ఈయన ఇలా ధరించిపోతూ ఉంటే ఈయన సమర్పించినటువంటి పూలు ఎంత సుగంధభరితంగా ఉన్నాయి. మరి అసలు ఈయన ఇక్కడికి తీసుకొచ్చి కట్టిన పూలే ఎలా ఉంటాయి, ఈయన తోటలో ఎలా ఉంటాయి అన్న ఆలోచన స్వామివారికి కలిగింది. అప్పుడు స్వామివారు వెళ్ళి అమ్మవారితో కలిసి ఆ అనంతాచార్యుల వారి తోటలో విహరిస్తూ ఉన్నారు. మరుసటి రోజు ఉదయం అనంతాచార్యులు లేచేసరికి పూల మొక్కలన్నీ ఎవరో తొక్కినట్లుగా ఉన్నాయి. ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉంది. ఒకనాడు ఏ విధంగా అయినా సరే వీళ్ళని నేను పట్టుకోవాలి అని చెప్పేసి ఆయన అనంతాచార్యుల వారు అక్కడే మాటున దాగి ఉండి ఎప్పుడైతే స్వామివారు అమ్మవారు లోపలికి వచ్చారో ఏకాంత సేవ తర్వాత ఒక్కసారిగా ఇద్దరు చేతుల్ని గట్టిగా పట్టేసుకున్నాడు. కానీ నల్లనయ్య తప్పించుకొని పారిపోయాడు. అమ్మవారు దొరికింది. ఆయన ఆ చీకట్లో ఏమి తెలియక ఒక తాడుతోటి చెట్టుకు కట్టేశాడు. తీరా ఆమె ఎవరయ్యా అంటే తల్లి. ఏమమ్మా ఏమిటి, నువ్వు నీ భర్తకి ఏమి ఇది లేదా, మీరు వచ్చి నా తోటలో చేస్తున్నారు అంది. ఆయన్ని అడుగయ్యా అంది. రమ్మను ఆయన్ని అడుగుతా అన్నాడు. ఇలా అమ్మవారిని కట్టేశాడు. ఉదయాన్నే పూజారులు వెళ్ళి స్వామివారి తలుపు తీయగానే హృదయంలో లక్ష్మీదేవి రూపం కనపడలేదు. ఎప్పుడైతే హృదయంలో అమ్మవారి రూపం కనపడలేదో మరలా వాళ్ళందరూ కంగారు పడుతుంటే స్వామివారే గర్భాలయం నుంచి అమ్మవారిని అనంతాచార్యుల వారు తోటలో కట్టేసి ఉన్నారు, ఆమెను తీసుకొని రమ్మనమనండి అని చెప్పారు. అప్పుడు అందరూ అనంతాచార్యుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు అనంతాచార్యుల వారి యొక్క దయతోటి సాక్షాత్తు అమ్మవారు చిన్న పాపలాగా మారిపోతే ఆమెని గంపలో పెట్టుకొని తల మీద మోసుకుంటూ తీసుకొని వచ్చి మరలా స్వామివారికి అప్పగించారు. ఆనాటి సాంప్రదాయం ప్రకారం ఆ కుమార్తెను తీసుకొచ్చి అప్పగించారు కాబట్టి స్వామివారు సాక్షాత్తు అనంతాచార్యుల వారిని మామా అని పిలిచారు. అలా స్వామివారి చేత మామా అని పిలిపించుకున్నటువంటి అనంతాచార్యుల వారి యొక్క జీవితం ఎంతో ధన్యం. ఆ విధంగా తిరుమలలో ఈనాటికి కూడాను స్వామివారి దేవస్థానం వెనుక భాగంలో అనంతాచార్యుల వారి ఇల్లు ఉంది. అక్కడే వారి యొక్క బృందావనం కూడా ఉంది. ప్రతి సంవత్సరం స్వామివారి దేవస్థానం నుంచి ఆయన బృందావనానికి వెళ్ళి అలంకరణలు చేసి వస్తారు. ఆ విధంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఆ అనంతాచార్యుల గురించి చదువుకుంటూ ఈనాటి శనివార కథని ముగిస్తున్నాం. గోవిందా గోవింద.